ఈరోజు మన పాఠం ఆత్మీయతలో వెనకడుగు. ఆత్మీయత అనంటే ఆత్మీయ జీవితం అన్నది నేటి ప్రపంచంలో ఒక క్రైస్తవులకు మాత్రమే తెలుసు. అంటే ఆత్మకు సంబంధించిన ఒక జీవితం ఉందన్న విషయం ఈ సమాజంలో క్రైస్తవులకు మాత్రమే తెలుసు. ఆత్మ ఒకటి ఉన్నదని, చనిపోతే నరకానికి వెళ్ళిపోతుందని, అది తప్పించుకోవాలంటే పరలోకం వెళ్ళాలని, ఈ ఆత్మను సేఫ్ జోన్లో పెట్టుకోవాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందంటే చెప్పండి, ఎవరికి ఉంటుంది? క్రైస్తవులకు మాత్రమే. వీళ్ళకి మాత్రమే ఎందుకు ఉంటుంది అని అంటే, క్రైస్తవులకు దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి తెలియపరిచింది కనుక. అంతకంటే ముఖ్యంగా 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఈ ఆత్మ గూర్చిన సుస్పష్టంగా ఆయన మాట్లాడాడు కనుక. ఆయన ఎక్కువగా మాట్లాడింది, ఆయన 33.5 సంవత్సరాల బోధలో ఆయన ఎక్కువగా మాట్లాడింది దేని గురించి అంటే ఆత్మ గురించి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మీ ఆత్మను కాపాడుకోండి. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీర కేవలము నిష్ప్రయోజనం. ఆత్మకు సంబంధించిన ఆహారం నా దగ్గర ఉంది, ఆత్మీయ ఆహారం నా దగ్గర మీరు తీసుకోండి. ప్రకటన గ్రంథంలో కూడా మీ కంటికి కాటుకు నా దగ్గర కొనండి అంటాడు. కంటికి కాటుకు ఎవరికి కావాలండి? స్త్రీలకు కావాలి. కానీ అక్కడ సంఘానికి పిలుస్తున్నాడంటే ఆ కాటుకు దేనికి సంబంధించింది? ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఇలా దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎన్నో సంగతులు ఆత్మ జీవితం గురించి ఆయన చెప్పాడు. ఇవి తెలిసిన క్రైస్తవులు ఎలాగైనా సరే నా ఆత్మను నేను కాపాడుకోవాలి, నా ఆత్మను నేను సేఫ్ జోన్లోకి పంపించాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను నరకానికి పోనివ్వకుండా నా ఆత్మను కాపాడుకోవాలన్న ఒక తపన ఎవరికి ఉందండి? క్రైస్తవులకు ఉంది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను పోయిన వారం, దీనికి సంబంధించి ఎన్నో సంగతులు మాట్లాడాను. అందులో ఇలా మాట్లాడుతూ మరి మిగిలిన వారు ఆత్మీయ వాళ్ళు కూడా గోపురాలకి గుళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళకి ఆత్మీయ జీవితం గురించి అవగాహన లేదా అంటే లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. వాళ్ళకి గుడులకి గోపురాలకి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వాళ్ళు మొక్కుకునేది ఏంటి చెప్పండి? వాళ్ళు మొక్కుకునేది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మాకు ధనధాన్యాలు ఇవ్వండి తల్లి, దేవుణ్ణేమో దేవుడా భగవంతుడా, మాకు ధనధాన్యాలు ఈ భగవంతుడా, మాకు పిల్ల పాపలను ఈ భగవంతుడా, మమ్మల్ని సమృద్ధిగా ఉంచు, మమ్మల్ని అలా ఉంచు, మమ్మల్ని ఎలా ఉంచు, మనం చల్లగా నిండి 100 ఏళ్ల పాటు చల్లగా చూడు. ఎక్కడది? నిండి 100 ఏళ్ల పాటు. మరి మనకి ఎన్నాళ్ళ పాటు కావాలి చల్లగా? హైందవులకైతే బయట ఉన్న వాళ్ళకైతే నిండు 100 ఏళ్ళు చల్లగా దీవించు మమ్మల్ని అని అడుగుతారు వాళ్ళు. మరి క్రైస్తవులు యుగ యుగాలు మేము మీ సన్నిధిలో మీరున్న లోకంలో మేము ఉండి వచ్చులాగున మమ్మలను దీవించండి, అట్టి అనుగ్రహం మాకు కలిగింపజేయండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకోవడానికి పరమునకు పోవు మార్గమును కనిపెడతాడు, పరమునకు పోవు మార్గాన్ని అతను వెతుకుతాడు. అంటే ఇప్పుడు పరమునకు పోతేనే మన ఆత్మ నిండు 100 ఏళ్ళు కాదు, ఎన్నాళ్ళు చెప్పండి? ఇంకా యుగ యుగాలు చల్లగా ఉంటుంది అక్కడ. అంత పెద్ద ప్లాన్ వేస్తున్నాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవుడు. అందుకే ఈ ఆత్మకు సంబంధించిన సంగతులు ఎవరికి తెలుసు ఈ రోజు అంటే క్రైస్తవులకు మాత్రమే తెలుసు. ఈ విషయాలన్నీ ఆ వీడియోలో మాట్లాడాను, మీరు కావాలంటే అది ఒకసారి మళ్ళీ చూడండి. అలాంటి ఆత్మీయ జీవితం కలిగిన క్రైస్తవులు వెనకడుగు వేస్తున్నారు, వెనక్కి పోతున్నారు, వెనకాలే ఉంటున్నారు. ఏంటి దీనికి కారణం అని అంటే, దీనికి సంబంధించిన కారణాలు 8 కారణాలు ఉన్నాయి. ఆ 8 కారణాలలో ఆల్రెడీ నేను 3 కారణాలు మాట్లాడేశాను ఆ వీడియోలో. అది ఒకసారి టూకీగా మీతో చెప్తాను. మొదటి కారణం ఏంటంటే సరైన దైవజనుడు అందుబాటులో లేకపోవడం. సరైన దైవజనుడు అందుబాటులో లేకపోతే ఏమవుతుందండి? చిన్న ఎగ్జాంపుల్, కుటుంబంలో యజమాని తండ్రి అనేవాడు, పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? తండ్రి లేడు, ఎక్కడికి బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఎలా ఉంటారు? క్రమశిక్షణగా చక్కగా తండ్రి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలా ఉంటారండి? అసంభవం, అది జరగదు. ఎందుకంటే పిల్లల యొక్క మనస్థితి, పిల్లల యొక్క వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఎప్పుడు ఆడుకోవడం, అల్లరి చేయడమే వాళ్ళ గుణం. అల్లరి చేయని వాడు పిల్లవాడే కాడు.
కాబట్టి అల్లరి చేయడమే వాళ్ళ ఆ వయసులో వాళ్ళకున్న ఆ పరిస్థితులు. అలాంటి సమయంలో తండ్రి మాత్రమే ఉంటేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు. తండ్రి లేకపోతే ఇష్టానుసారంగా రెచ్చిపోతారు. అలాగే సంఘంలో ఎవరైనా సరే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలంటే సరైన సేవకుడు ఉండడం మాత్రం ఖచ్చితంగా అవసరం. సరైన సేవకుడు లేకపోతే ఎలా పడితే ఎటువంటి సేవకుడైనా ఉంటే సంఘం అనేది లేక విశ్వాసులు అనే వాళ్ళు వెనకడుగు వేస్తారా? ఆత్మీయ జీవితంలో ఎదగరా? ఇంకా వెనక్కే ఉంటారంటే ఖచ్చితంగా. ఈరోజు మన సంఘాల్లో అనేక మంది మనం పాస్టర్లు చూస్తున్నాం. వారం వారం ప్రసంగాలు చెప్తున్నారు, క్రిస్మస్లు చేస్తున్నారు, ఉపవాస కూడుకులు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ సంఘాల్లో విశ్వాసంలో ఒకసారి మనం తనిఖీ చేస్తే వీళ్ళ ఆత్మీయ జీవితం ఏమైనా ముందుకు సాగుతుంది చెప్పండి? వీళ్ళ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా కనబడతారా అంటే కనబడరు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా అవే ముహూర్తాలు, అవే తీర్థాలు, అవే బూతులు, అవే సమస్తం అన్నీ కూడా మునుపు మనం క్రైస్తవంలోకి రాకముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏమైనా ఆత్మీయ స్థితి ఏమైనా మెరుగుపడిందంటారా? పడట్లేదు. కారణం ఏంటంటే ఈ నకిలీ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెచ్చరించవలసిన విధానంలో హెచ్చరించరు, ఖండించవలసిన విధానంలో ఖండించరు. దీనికి ఎగ్జాంపుల్గా ఆ వీడియోలో మోషే గారి గురించి నేను చెప్పాను. మోషే గారు కొండ దిగకుండా దేవునితో 10 ఆజ్ఞల పలకల కోసం వెళ్ళినప్పుడు అసలైన నాయకుడు కొండ మీద ఉన్నాడు. జనాల మధ్యన నకిలీ నాయకుడు ఉన్నాడు. ఆయన పేరే అహరోను. ఏం చేసాడు ఈయన? చేయకూడని దూడబొమ్మని చేసేసాడు. వాళ్ళకి చెప్పాడు, అరే కుదరదురా ఆయన అన్నాడు. అయినా సరే మాకు పట్టుపట్టారు, మాకు చెయ్యి అన్నారు. సరే ఏం చేస్తాం, చెయ్యండి అన్నాడు. చేసిచ్చాడు. పాపం చేశారు, ఆత్మీయ జీవితంలోంచి వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు అసలైన నాయకుడు దిగాడు పైనుంచి. ఈయన ఏమన్నాడు, సర్లే అలాగే చేశారు కదా, పోలా వాళ్ళతో పాటు నేను కూడా ఒక స్టెప్ వేద్దాం అని అనుకున్నాడా? ఒక్కడే కొన్ని లక్షల మందిని గజగజలాడించాడు ఆ ఒక్క సీన్లోనే. తెచ్చిన 2 రాతి పలకలు నేలనేసి బద్దల కొట్టి ఆ దూడ బొమ్మని పొడి చేసి దాన్ని నీటిలో కలిపి ఆ నీళ్ళంతా ఇశ్రాయేల్ అందరి చేత తాగించాడు. మీరు చేసిన పాపానికి మీకు బుద్ధి కలగాలని వాళ్ళకి గట్టిగా గడ్డి పెట్టి అక్కడతో ఆగాడా? లేవీలందరూ వెనక్కి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కత్తిచ్చి ఒక్క రోజున ఎంతమంది చచ్చిపోయారండి చెప్పండి? ఆ రోజున ఎంతమంది చచ్చిపోయారు ఇశ్రాయేలీలు? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను నేను? 3000 మందిని నరికించేశాడు మోషే. సరైన నాయకుడు ఉంటే ఇంకా వాడికి జాలి దయా దప్పలు ఏముండవు. గెలవలసింది ఏంటి? అక్కడ గెలిపించాల్సింది ఎవరిని? దేవుణ్ణి మాత్రమే. దేవుని ఆజ్ఞలు మాత్రం గెలిపిస్తాడు తప్ప సర్లే పోన్లే ఏదో చేశారులే అని సంజయించడు. సర్లే అని చెప్పి సర్దడు. అక్కడ సర్దడు నకిలీ సేవకుడు. ఈరోజు నకిలీ సేవకులు అందరూ ఏం చేస్తున్నారు? మా అమ్మాయి పెళ్ళండి, పంతులు గారి దగ్గరికి వెళ్ళానండి, ముహూర్తం పెట్టించుకున్నానంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళామమ్మా, పోన్లే మరి మీ ఆచారాలు ఏవి మీకు ఉంటాయి కదా అని అంటాడు. ఎవరైతే నకిలీ అయితే, ఒరిజినల్ అయితే నువ్వు పంతుల దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఈ పాస్టర్ దగ్గర రాకు, మళ్ళీ నువ్వు నాకు ముఖం చూపించుకో, సత్తే సావు పోతే పో, ఇంకా మరలా నువ్వు సన్నిధులకు రావాల్సిన అవసరత లేదు అని ఒక్క మాటతో, ఒక్క కత్తి లేకపోయినా కత్తిచ్చుకుని కొట్టినట్టుగా కొడతాడు అక్కడ. ఇంకా వెంటనే బయటకు వెళ్ళిపోతే ఇంకో విషయం ఏంటంటే, అక్కడ తప్పు అయిపోయిందండి క్షమించండి అని ఒప్పుకుంటే ఆవిడ అక్కడికక్కడికి, ఆ మనిషి అక్కడికక్కడికి ఆత్మీయంగా చచ్చిపోయినట్టు, ఈయన కత్తి దెబ్బకి అక్కడ చచ్చిపోయినట్టు. అలా కాకుండా సర్లే నువ్వు కాకపోతే ఇంకొకటి ఉంటాడని బయటకు వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? కయ్యను అలాగే దేవుని మందిరంలోంచి, దేవుని సన్నిధిలోంచి బయటకు వెళ్ళిపోయాడంట. ఏమైంది అటు పని? మనం కూడా కొన్ని సందర్భాల్లో సేవకులు గట్టిగా మోషే గారి వల్ల ఖండించి గద్దించినప్పుడు మనం ఈయన దాన్ని నెగిటివ్గా తీసుకుంటే, పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకుని నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు అన్నట్టుగా ఎవడొకడు ఉంటాడులే మాకు చేసేవాడు చెందేవాడు అని అనుకుని వెళ్ళిపోతే
అదే అదును చూసుకుని అపవాదిగాడు నిన్ను మరింత పాపంలోకి, మరింత లోతుల్లోకి తీసుకెళ్ళిపోయి నిజమైన సంఘం దగ్గర, సత్యం దగ్గర రానకుండా తప్పుదారి పట్టింతాడు. ఇదొక కారణం చెప్పాను. చెప్పండి, మొదటి కారణం ఏంటి? సరైన నాయకుడు అందుబాటులో లేకపోవడం. మోషే గారు ఉంటే సరిపోను, అక్కడ ఆయన లేడు, నకిలీగాడు ఉన్నాడు, నకిలీ పని చేశాడు, సరైనడు వచ్చాడు, సరైన పని చేశాడు. ఇక రెండోది ఏంటంటే దుష్టులతో సాంగత్యం చేయడం, చెడ్డవారిని ఎక్కువగా పెళ్లి చేసుకోవడం, అన్య స్త్రీలతో కలిసిపోవడం. ఇది ఎక్కడ చూసాం ఈ సందర్భం? సొలొమోను గారి కాలం. సొలొమోను గారు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్న నాలో హ్యాపీగా జరిగింది. ఎప్పుడైతే అన్య స్త్రీలను ఎక్కువ మంది పెళ్లి చేసుకున్నాడో ఏమైందండి ఆయన బతుకు? సొలొమోను గారి పరిస్థితి ఏమైంది? మెరుగుదిద్దబడిందా? సర్వనాశనం అయిపోయింది. రాజ్యం రెండు రకాలుగా విడిపోయింది అక్కడ. సొలొమోను అనుకున్నాడు, నేనే పాపం చేశాను, నేనే తప్పు చేశాను, నాతోనే పోద్ది అనుకున్నాడు. పాపం ఏమైందండి? ఇశ్రాయేల్ రాజ్యమే చిన్నది, 12 గోత్రాల సామ్రాజ్యం అని అనుకుంటే అది కాస్త 2 భాగాలకు విడిపోయింది. సొలొమోను చేసిన పాపనకి రాజ్యమే నాశనం అయిపోయింది. అందుకే కొంతమంది పెద్దలు మాట అంటూ ఉంటారు, ఆడదాని వల్ల రాజ్యాలు, సామ్రాజ్యాలు కూలిపోయి అన్నమాట ఊరికినే పోలేదు, కూలిపోయాయి ఆడల వల్లే. ఇలా ఆత్మీయ జీవితంలో సొలొమోను గారు ఎక్కడ వెనకడుగేశాడు? ఆయన వెనకడుగేయడానికి కారణం ఏంటంటే చెడు స్త్రీలతో సహవాసం. ఇలా చేస్తూ మూడవ కారణాన్ని ఏం చెప్పాను అంటే దేవుని అనుసరింపక ఆయన ఆజ్ఞలను గైకొనక పోవడం. సౌలు అనే మహారాజు ఉన్నాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు అందగాడు, ఎత్తరుడు, మహా విద్వాంసుడు. అలాంటి సౌలు, అంత గొప్ప విద్వాంసుడు, దేవుడంటే ఇష్టపడిన వాడు కూడా ఆత్మీయ జీవితంలో వెనకడుగు పడ్డాడు. ఎక్కడ పడ్డాడు అని అంటే, నువ్వు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళు, యుద్ధం చెయ్యి, చిన్నవారిని, పెద్దవారిని, పురుషులను, స్త్రీలను, ఎడ్లను, గొర్రెలను దేన్ని వదలకుండా సర్వనాశనం చెయ్యి, ఇది నేను నీకు అప్పగించిన పని అన్నాడు దేవుడు. కానీ మనవడు యుద్ధం చేశాడు, కానీ పూర్తిగా చేశాడండి? పూర్తిగా చేయకుండా మంచి మంచి ఎడ్లు, మంచి మంచి ఆవులు, మంచి మంచి గొర్రెలు ఇవన్నీ తీసుకొచ్చి పెరట్లో కట్టుకున్నాడు. అంతా సమాప్తం అయిపోయింది అన్నాడు. దేవుడు సమూయేలును పంపించాడు. అప్పుడు సమూయేలు వచ్చి, నాయనా యుద్ధానికి వెళ్ళావా? వెళ్ళాను. అయిపోయింది, అంత అయిపోయింది, ఏం మిగలలేదా? ఏం మిగలేదు. దేవుడు ఆజ్ఞను మీరవేమో? అబ్బే అసలు ఎక్కడ? దేవుని అనుసరించలేమో? లేదు కరెక్ట్గా చేశాను నేను అన్నాడు. ఈ లోపల పెరట్లోంచి అరుపులు వినపడుతున్నాయి. ఏం అరుపులు? ఎద్దుల అరుపులు, గొర్రెల అరుపులు, ఆవుల అరుపులు వినపడుతుంటే మరి పెరట్లో ఏంటి ఏం సౌండ్ వస్తున్నాయి ఏంటి అన్నాడు. అవి దేవుని కోసం బలి అర్పించడానికి. నిన్ను అడిగాడా దేవుడు? నిన్ను అడిగాడా? నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఆయన ఆజ్ఞను మీరిపోయి మళ్ళీ ఆయన మీదే దుద్దాలని ఆలోచన చేస్తున్నావు నువ్వు. నీకున్న సామ్రాజ్యాన్ని దేవుడు తీసేసి వేరే వాడికి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కూడా సామ్రాజ్యం ఏమేం చెప్పండి, ఎగిరిపోయింది. అంటే వీళ్ళ ఆత్మీయ జీవితం మొదట్లో బాగానే ఉంది, తర్వాత దెబ్బతీస్తుంది. ఏంటి అని అంటే కొన్ని కారణాల ప్రకారంగా వీళ్ళ జీవితం వెనకడిపోతుందని అర్థం. ఇప్పుడు మరొక కారణం చెప్తాను. ఇది దేనికి కారణం అండి? ఆత్మీయ జీవితంలో వెనకడుగేయడానికి కారణం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 25వ అధ్యాయం చూద్దాం. 4వ కారణానికి వెళ్తున్నాను. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని అన్నాడు. అక్కడ దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాడంటే ఈయన, దేవునికి కావాల్సింది ఏంటండి? యథార్థతే. యథార్థత లేకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం. యథార్థత లేకపోతే మనం పరలోకము చేరుకోలేం. కానీ ఇక్కడ అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. ఒకటి ఉంది, ఒకటి లేదు. ఇక్కడ ఆత్మీయ జీవితంలో వెనకబడడానికి కారణం ఏంటంటే ఒకటి ఉంది, ఒకటి లేదు. ఏంటి అని అంటే యథార్థతతో ప్రవర్తించాడు,
దావీదు యథార్థముగా ప్రవర్తించెను నా దృష్టికి, కనుక అతని రాజ్యాన్ని నేను ఆశీర్వదించి తిని అంటాడు దేవుడు. సొలొమోను, నువ్వు నీ తండ్రి వల్లే యథార్థంగా నడుచుకుంటే నీ సింహాసనం మీద నీ పిల్లలలో, నీ సంతానంలో ఎవరో ఒకరిని ఎప్పుడు కూడా నీ సింహాసనం మీద కూర్చోబెడతానే గాని నీ రాజ్యాన్ని తీసి వేరే వాడికి ఇవ్వను. ఇప్పుడు యథార్థంగా నడుచుకున్నప్పుడు. అర్థమవుతున్నాయండి నా మాటలు? సొలొమోను గారి దేవుడు ఏమన్నాడంటే, నీ తర్వాత నీ కొడుకు, నీ కుమారుడు సింహాసనం ఎక్కాలా వద్దా? ఎక్కాల ప్రభువా. అదేంటి, మొత్తం పరిపాలనంతా మేమే చెయ్యాలి, మేము తప్ప రెండో వాడు అడిగెట్టలకి? అలాగైతే నీ తండ్రి అయిన దావీదు ప్రకారం నీ హృదయం కూడా యథార్థంగా ఉండాలి అన్నాడు. అలాగే నువ్వు చెప్పినట్టుగా వింటాను. కానీ కొన్నాళ్ళకి ఏమైంది? యథార్థత ఏమైంది చెప్పండి? ఎగిరిపోయింది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. దేనివల్ల ఎగిరిపోయింది? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోని బట్టి. ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్రం ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. నాయనా, ఎవరైతే రాజులు పరిపాలన చేయాలనుకున్నారో వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ చెప్తాను, నేను కొన్ని విలువలు చెప్తాను. ఆ విలువల ప్రకారంగా మీరు ఉండండి. ముఖ్యంగా రాజు అయిన వాడు ధనాన్ని కూర్చుకోకూడదు, డబ్బు ఉండకూడదు. ఉంటే కళ్ళు కావరం ఎక్కువ వద్దాడికి. రెండోది, ఎక్కువ మంది భార్యలు చేసుకోకూడదు. చేసుకుంటే మీ హృదయాన్ని పక్కదారి పట్టిస్తారు. ఇలా కొన్ని క్వాలిటీస్ చెప్పాడు దేవుడు. ఆ క్వాలిటీస్ అన్ని ఏదైతే వద్దన్నాడో అవన్నీ సొలొమోను తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఆ విధంగా సొలొమోను దెబ్బతిన్నాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న కారణం ఏంటి అనంటే, దేవుణ్ణి యథార్థ మనసుతోనే అనుసరించాడంట ఇతడు. ఇంతకీ ఇతడో ఎవరో ఏంటో చెప్తాను. కానీ పూర్ణ మనసు దేవుణ్ణి అనుసరించలేదు. అంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అని అంటే ఏ మనసుతో దేవుణ్ణి అనుసరించాలండి? పూర్ణ మనసు. అరా కొర్రా ఉంటే కుదురుతుందండి? మన ఇంట్లో భార్య కానీ భర్త కానీ అరా కొర్రాగా ప్రేమ చూపిస్తే ఈ సంసారం ఏమైనా ఎదరికెళ్తుందా? ఎదరికెళ్ళదు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని పూర్ణముగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఏదో సగం నీకు సగం పక్కోళ్ళకి అని అంటే ఎలా కుదురుతుంది? అవన పని అది. ఇక్కడ ఇతను ఎవరి గురించి అని అంటే, అతని పేరు అమజ్యా, ఇతని తండ్రి పేరు యోవాసు. ఈ యోవాసు ఎవరు అని అంటే, ఇందాక లక్ష్మి చెప్పినట్టుగా అతల్య అనే ఒక దుర్మార్గురాలు ఇశ్రాయేలు దేశంలో యోధా పట్టణాన్ని పరిపాలించింది. ఆవిడ ఆ పరిపాలన ఎలాంటి పరిపాలన అంటే మనకు తెలుసు. అతల్య గురించి, యెజెబెల్ కుమార్తె ఈవిడ. యెజెబెల్ ఎవరు? ఒక అన్య స్త్రీని తీసుకుని ఒక ఇశ్రాయేల్ రాజు పెళ్లి చేసుకుని ఆ స్త్రీ వల్ల దేవుని దృష్టికి చెడిపోయాడు. దేవుడు కోపం వచ్చి కుటుంబాన్నే లేకుండా చేసేసాడు. అయిపోయింది. ఆ కుటుంబం నుంచి వచ్చింది అతల్య. ఈ అతల్యని యోధారాజు పెళ్లి చేసుకున్నాడు. ఆ యోధారాజుకి పుట్టిన ఒక కొడుకు, వాళ్ళ దాంపత్య జీవనంలో వాళ్ళకు పుట్టిన ఒక కొడుకు పేరు యెహోరాము. వీడికి పుట్టిన వాడే యోవాషు. అయితే అతల్య తన పరిపాలనలో భయంకరమైన పచ్చి దుర్మార్గురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడదని కూడా మాట్లాడకూడదు అసలు ఆమెని. అంత దరిద్రంగా బతికింది. ఇంట్లో వాళ్ళనే కాదు, ఊరిలో దేశంలో ఉన్న ప్రజలను కూడా చిన్నాభిన్నం చేసి పడేసింది. భయంకరంగా పరిపాలించింది. అలాంటి పరిపాలనలో ప్రతి ఒక్కరు తలుపు తట్టి అతల్య పరిపాలన ఎలా ఉంది అని అడిగితే, ఇప్పుడు ఇంటింటికి వస్తున్నారు కదండి, ఏమండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే ఎలా ఉంటుంది, మీకు నచ్చిందండి? నచ్చితే ఓటేయండి, నచ్చకపోతే మానేయండి అని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు అతల్య పరిపాలన ఎలా ఉందని గుమ్మానికి వెళ్ళి అడిగితే, బాబు అర్జెంటుగా మీరు ఎవరో ఒకరు ఆమెను చంపేయండి, అర్జెంటుగా. ఆ పరిపాలన వద్దు కాదు, మీరేం చేయాలి? చంపేయండి ఆ దుర్మార్గురాల్ని. మీరు మా దేశంలో ఆ దుర్మార్గురాలు లేకుండా చేస్తే మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అంత భయంకరమైన స్త్రీ.
అలాంటి స్త్రీ కొడుకును దారుణంగా పెంచి సమాజం మీద వదిలేసి సమాజాన్ని దోసుకునేటట్లు చేసింది. దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోకుండా కొడుకుని లేపేశాడు ముందు. తల్లి అలా ఉండిపోయింది. తల్లి గద్దెనెక్కింది. భయంకరమైన పరిపాలన. అలాంటి టైంలో ఏం చేసిందంటే, నా వంశంలో, యోధా వంశంలో నా కొడుకు రాజుగా ఉండకుండా చంపేశారు కాబట్టి అసలు నా వంశంలో, ఈ యోధా వంశంలో ఇంకా పురుషుడు అనేవాడే ఇక రాజుగా ఉండకూడదు, నేను పరిపాలిస్తాను, నేను చూపింతాను సినిమా అన్నది. అక్కడ ఏం చేసింది, ఎప్పటికైనా మరలా యోధా వంశంలో పురుషులను రాజులుగా చేసేస్తారేమో అని తలంచి చిన్న పిల్లలతో సహా మొత్తం అందరు పురుషుల్ని చంపించేసింది. అంటే ఇయ్యాల కాకపోతే రేపైనా పురుషుడు అన్నవాడు ఉంటే ఏమవుతాడు, యోధ దేశంలో దావీదు గారి వంశంలో ఏమవుతాడు, రాజు అయిపోతాడు. ఎవడైనా సరే ఆడి 10 సంవత్సరాలు పారిపోయి, ఒక 20 సంవత్సరాలు పారిపోయి తర్వాత వచ్చి నేను దావీదు గారి వంశంలో వచ్చిన దావీదు గారి వంశోద్ధారకుని అన్నాడు అనుకో, అయితే రాజుని చేసిండ్రు అంటారు. ఎందుకు, యోధా దేశానికి సింహాసనం ఎవరికి ఇచ్చాడు దేవుడు, దావీదు గారికి ఇచ్చాడు. కాబట్టి ఆ వంశంలో నేను పుట్టానని ఎవడైనా సరే పురుషుడు వచ్చి అక్కడ చెప్పి సంతకం పెడితే అతను వెంటనే రాజు అయ్యే అవకాశం ఉంది. అలాగా నాకు వీల్లేదు అని ఈ అతలు ఏం చేసిందంటే చిన్న బిడ్డలను కూడా చంపించేసింది. యేసు ప్రభు వారి కాలంలో హేరోదు రాజు చిన్న పిల్లలను కూడా చంపించేసినట్టు, మోషే గారి కాలంలో ఫరో అనేవాడు చిన్న పిల్లల్ని చంపించేసినట్టు, ఈ అతలియా ఈ దావీదు వంశంలో పుట్టిన చిన్న పిల్లలందరినీ చంపించేసింది. ఇంకెవడు ఫ్యూచర్లో ఎవడు రాజు అయ్యేవాడు లేడు, నాకు మించిన రాణి ఎవరితో ఉండదు, నేనే ఇప్పుడు కింగ్ అని అనుకుంది. అలాంటి టైంలో దేవుడు ఒక యాజకుడు ద్వారా ఒక బిడ్డను దాచాడు. అందరినీ చంపేసింది కానీ ఒక బిడ్డ మాత్రం దాచబడ్డాడు. ఆ బిడ్డ 6 సంవత్సరాల వయసు ఉండగా దాస్తే 8 సంవత్సరాల వయసులో ఆ బిడ్డకి పట్టాభిషేకం చేశారు. 8 సంవత్సరాల వయసు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారండి? 8 సంవత్సరాలు పిల్లలు ఎవరున్నారు? ఈ అమ్మాయికి 8 సంవత్సరాలు. ఇప్పుడు ఈ అమ్మాయిని రాణిని చేస్తే ఏం పరిపాలన ఇప్పుడు ఒకసారి చేసి చూడండి. రాణి అక్కర్లేదు, ఇక్కడ నిలబడి 4 మాటలు చెప్పమంటే అమ్మ చెప్తావా? చెప్పలేదు. మరి ఆ వయసులో ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి? అదేంటండి యాజకుడు గారు అంత చిన్నపిల్లని రాజుని చేశారేంటి, ఏం చేస్తాడు, ఏం పరిపాలిస్తాడు అని అంటే, నేను ఏం లేట్ చేశాను అనుకో, చిన్నోడైనా పెద్దోడైనా మగాడే కదా, మగాడు యోధా వంశంలో కాడగా, దావీదు వంశమా కాదా? అవును. కాబట్టి ఇప్పుడు రాజుని అర్జెంట్గా చెయ్యకపోతే అక్కడ పరిపాలన భయంకరంగా ఉంది, ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఆ విచ్చలవిడితనం, ఆ భయంకరత్వం చూడలేక లేట్ చేస్తే మొత్తం దేశం అంతా నాశనం అయిపోద్దని చిన్నోడైనా పెద్దోడైనా అర్జెంటుగా రాజుని చేశాను. సరే, మరి ఏం పరిపాలిస్తాడు, ఏం మాట్లాడతాడు? మాట్లాడితే రాదు ఆ రాదు. మరి ఎలా పరిపాలిస్తాడు అంటే, మేము వెనకాల ఉన్నాం కదా, మేము నడుపుతాం, వాడికి వయసు వచ్చేంత వరకు మేము నడుపుకుంటాం, వయసు వచ్చిన తర్వాత మనని చూసుకుంటాడని 6 సంవత్సరాల బిడ్డను దాచి కష్టపడి ఆ రాక్షసి కంటికి కనపడకుండా దాచి ఆ మందిరంలో పెట్టి పోషించి తన తల్లిని బిడ్డని పోషించి ఎంతో కష్టపడి 8 సంవత్సరాలు వచ్చినప్పటికీ రాజును చేసి చిన్న వయసులోనే గద్దెనెక్కించాడంటే ఆ యాజకుడు ఎంత మంచోడు చెప్పండి ఒకసారి. ఎంత మంచోడండి. వాళ్ళ కుటుంబం ఏమైపోతే నాకెందుకు, వాళ్ళ నాన్నమ్మ అత్తల్య ఎలా చేసుకుంటే నాకెందుకంటావు, నేను ఇందులో తల దూర్చానంటే నా తల లేచిపోద్దేమో అని అనుకున్నాడా? నిజానికి అందరిని చంపించేసింది. ఒక బిడ్డని ఈ యాజకుడు దాచేసాడని తెలిస్తే అత్తల్య ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? కత్తెట్టుకుని ఈ యాజకుడి మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేద్ది? వచ్చి నా బాబాయ్ నా కన్నే అంటదా? అసలే దయాదాక్షిణ్యం లేని స్త్రీ అంటే ఎవరైనా ఉన్నారంటే యెజబెల్ తర్వాత ఈవిడే. వెనక ముందు ఆలోచించకుండా ఇంకా తుండ్లు కింద నరికి యాజకుడిని సమర్చేసేస్తుంది. అంత రిస్క్ తీసుకుని ఈ బిడ్డను పెంచి పోషించి గొప్పవాడిని చేసి రాజును చేసి తర్వాత పెళ్లి చేసి పెద్దవాడిని చేసి, నాయనా జాగ్రత్తగా ఉండరా, నీ పరిపాలన జాగ్రత్తగా దావీదు వల్లే పరిపాలన చేయరా, నీ తర్వాత గొప్పవాళ్ళు రావాలరా అని చెప్పిన తర్వాత అలాగే మావయ్య అలాగే సార్ అని చెప్పి గొప్పవాడయ్యాడు. తర్వాత మెల్లగా ఈ యాజకుడు చచ్చిపోయాడు, ముసలుడైపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత
ఇతను చేసిన ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలంటారా చేయకూడదా? అందరిలాగా నేను కూడా నా నానమ్మ చేతిలో చచ్చిపోవాలి. నేను పాప నన్ను కాపాడాడు, నన్ను బ్రతికించాడు, నన్ను ఇంత గొప్పవాడిని చేశాడు, ఇదిగో ఒక దేశానికి రాజుని చేశాడే, అతనికి నేను కృతజ్ఞతగా బ్రతకాలన్న ఇంగిత జ్ఞానం అంటారు కదా దీన్ని, అది ఉండాలి. ఎవరికి చెప్పండి? ఏ రాజు గురించి మాట్లాడుతున్నాం? యోవాషు అనే రాజు గురించి మాట్లాడుతున్నాం. ఇతనికి ఉండాలి అది. అలా ఉండకుండా ఎప్పుడైతే పెద్ద ఆయన చనిపోయాడో, పెద్ద ఆయన చనిపోయేదాకా విధేయతతో బతికిన ఇతను పెద్ద ఆయన చనిపోగాడని కళ్ళు నెత్తికెక్కి నేను మహారాజుని కదని దుర్మార్గపు పనులు చేయడం మొదలెట్టాడు. విగ్రహాలు తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు. వాళ్ళ నాన్నమ్మ అత్తలియ చేసిన దానికంటే ఎక్కువ చేశాడు వీడు. దేవుని కోపం వచ్చింది. దేవుడు ఎవరైతే యాజకుడు పెంచాడో ఆ యాజకుడు కుమారుణ్ణి పంపించాడు. ఇంతకీ ఆ యాజకుడు కుమారుడి పేరు జకర్యా. అతని పేరేంటి చెప్పండి? జకర్యా. వెళ్ళి, ఓ యోవాసు, నీకు బుద్ధి ఉందా? ఏం చేస్తున్నావు నువ్వు? మా నాన్న నిన్ను బతికించి నిన్ను రాజుని చేసింది ఇందుక? నువ్వు ఇశ్రాయేలు ప్రజలను చక్కగా పరిపాలిస్తావని, దేవుని మందిరంలో చక్కగా నడుచుకుంటావని, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటావని నిన్ను ఈ విధంగా నిన్ను ఒక గొప్పవాణ్ణి చేస్తే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఏంటి నీ బతికేంటి? ఇంత దుర్మార్గుడి అయిపోయావేంటి? ఇంత దరిద్రుడి అయిపోయావేంటి? నీ నాన్నమ్మ కంటే ఇంత దారుణంగా తయారయ్యావేనంటే, దావీదుని ఒకసారి ఒక నాతాను ప్రవక్త వచ్చి ఇలాగే హెచ్చరించాడు. తెలుసు కదండి మనకి. దావీదుని ఒకసారి ఇలాగే ఒక నాతానైన ప్రవక్త వచ్చి, నువ్వు దుర్మార్గం చేసావు, బత్షెబను ఉంచుకున్నావు, వాళ్ళ భర్తను చంపించేసావు, ఇంత దుర్మార్గుడు ఏంటి అన్నప్పుడు దావీదు ఏమయ్యాడు చెప్పండి? నా మీద తిరగబడతామంటారా అన్నాడా? అనలేదండి. ఏమన్నాడంటే, అక్కడ ఉన్న పానంగా కృంగిపోయాడు. సింహాసనం కిందకు దిగొచ్చి మోకాళ్ళ మీద పడిపోయి తప్పు చేశానండి అన్నాడు. అలాంటి హృదయం వీడికి లేదు. ఎవడీడు? యోవాష్. అలాంటి హృదయం లేదు. దావీదులాగా మంచి హృదయం లేదు వీడికి. ఎప్పుడైతే జకర్యా వచ్చి నువ్వు తప్పు చేస్తావు, నువ్వు దుర్మార్గం నడిచావు అనగానే చంపేండి రండి అన్నాడు అంతే. వెంటనే ఈ జకర్యా గారిని దారుణంగా రాళ్లతో కుట్టి చంపేశారు. ఎవరు చెబితే? మహారాజైన యోవాసు చెబితే యోవాసు దగ్గర ఉన్న రాజు సేవకులు వచ్చి దారుణంగా ఇతన్ని చంపేస్తే అతను చచ్చిపోతూ 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 ఒక శాపాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఆ శాపం ఏంటి చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 24-22. ఈ ప్రకారము రాజైన యోవాసు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించేశాడు. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చునుగాక అని ఒక శాపం పెట్టి చచ్చిపోయాడు. ఇదిగో ఇతను చేసిన ఈ దుర్మార్గ పనిని దేవుడుగా ఖచ్చితంగా చూసి దీన్ని తీర్పులోకి తీసుకొస్తాడని ఒక శాపం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ యోవాషు మీదకి కొంతమంది శత్రువులు దాడి చేసినప్పుడు శత్రువుల చేతుల్లో కొన్ని దెబ్బలు తగిలాయి. బళ్ళింపోట్లు, బాణాలు వేసుకోవటాలు, యుద్ధాల్లో జరుగుతాయి కదండి. అలా జరిగే టైంలో ఈ యోవాషుకు కొన్ని గాయాలైతే ఆ గాయాల కారణంగా ఇంట్లో మంచాన్ని పట్టాడు. ఎప్పుడైతే మంచాన్ని పట్టాడో రాజు సేవకులు ఏం చేశారంటే, ఒరే యెహోయాదా అనే యాజకుడు ఎంత గొప్పవాడిని చేస్తే యోవాషుని, అతని కుమారుడైన జకర్యా గారిని దారుణంగా చంపించేశాడు కదేడు, ఇదే అవకాశం చంపేద్దామండి అని మంచం మీద పడుకున్న వాడిని చంపేశారు. ఎవరు? సేవకులే. ఎప్పుడైతే చంపించేశారో యోవాషు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అతని స్థానంలో అతని కుమారుడైన అమజ్యా అనేవాడు రాజు అయ్యాడు. ఇప్పుడు చదవండి అన్నమాట. 24వ అధ్యాయము 27వ వచనం. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయను. ఈ అమజ్యే ఇంతకు ముందు మనం 20వ అధ్యాయంలో 2వ వచనంలో చదువుకున్నాం. కింద చదవండి ఇప్పుడు 25వ అధ్యాయము. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు
ఆమె పేరు యెహోయద్దాను. అతడు, ఇప్పుడు ఇందాక మనం చదివించాం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయంతో ఆయనను, యథార్థంగానే ప్రవర్తించాడంట కానీ పూర్ణ హృదయం అతనికి లేదు. అంటే దేవుణ్ణి అర్రకొర్ర వన్ సైడ్ మాత్రం అర్థం చేసుకున్నాడు ఇతను, రెండో సైడు అర్థం చేసుకోలేదు. అంటే దేవుడు నేను ఏం చేసినా ఏం చేస్తాడులే అన్న ఆలోచన అనమాట. వెంటనే ఏం చేశాడంటే, మీరు కింద చదివితే, నా తండ్రిని చంపిన అంతకులను నేను చంపేయాలని ఈ అమజ్యాన్ని వాడు సమర్థించడం మానేసేసి నా తండ్రిని చంపినోళ్ళని చంపేయాలని చెప్పి దేవుని దృష్టికి యథార్థముగా కాక పూర్ణ మనస్సుతో ఆయన సేవించకుండా ఇష్టానుసారంగా జీవించి 29 సంవత్సరాలు పరిపాలన చేసి దేవుని దృష్టికి నీచుడు అనిపించుకున్నాడు. అంటే దేవుని దృష్టికి మొదట్లో ఇతను యథార్థంగా ప్రవర్తించిన తర్వాత ఏమైంది? పోయింది. కేవలం పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించలేదు. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వస్తున్నామే కానీ ఏదో అర్రకొర్ర భక్తితో వస్తున్నామే కానీ పూర్తిగా దేవుని మీద ఆనుకుని వస్తున్నామా అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఇది దేవునికి అనుకూలమా కాదా అని వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. మనం ఏదైనా మాట మాట్లాడుతున్నామంటే ఇది దేవునికి అనుకూలమా కాదా, ప్రతిదానికి దేవుని ముందు పెట్టి మనం ప్రవర్తిస్తే అంటే మన హృదయం అంతా ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోతుందని చెప్పండి? దేవునితో తిరుగుతుంది, దేవుని చుట్టే తిరుగుతుంది. కొంతమంది చూడండి, భార్యలు ఉంటారు, ప్రతిదానికి మా ఆయన్ని అడగాలి. కొంతమంది భర్తలు ఉంటారు, ప్రతిదానికి మా ఆవిడని అడగాలి, మా ఆవిడని అడగాలి. చిన్నదానికి ఆవిడే, పెద్దదానికి ఆవిడే. చిన్నదానికి భర్తే, పెద్దదానికి మన వాళ్ళు ఏమన్నా, ఏంట్రా బాబు మరింత దారుణంగా అని. అలా భార్యకి ఎడిక్ట్ అయిపోయాడు, భర్తకి ఎడిక్ట్ అయిపోయాడు అని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడగాలంటే మనం ఎవరికి ఎడిక్ట్ అయిపోయినట్టు? అది పూర్ణ మనసు అంటే ప్రతి విషయాన్ని, ప్రతి పంచాయతీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు దేవుని ముందు పెట్టాలి. దేవుడు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఈ చిన్న విషయానికి దేవుడి దగ్గర పెట్టాలంటే నేను చూసుకుంటానంటే ఏం చూసుకుంటావు? అదే గ్రంథంలో అహజ్య అనే ఒక రాజు ఉన్నాడు. దేవుడు వచ్చన్నాడు, ఒరే నాయన నీ మీదకి 2 రాజులు అంటే 2 దేశాల వారు యుద్ధానికి వస్తున్నారు కదా. వస్తున్నారు ప్రభా, నీకు ఎలా ఉంది? చాలా భయం ఉంది ప్రభా, చాలా గందరగోళంగా ఉంది ప్రభా, తట్టుకోలేకపోతున్నాను ప్రభా. చిన్న దేశం మీదకి 2 దేశాల వారు యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందండి? నా ఒక్కడి మీదకి మీరు అందరూ వచ్చి కొడేశారనుకోండి, నేను ఏం చేస్తాను చెప్పండి? కనీసం నాతో పాటు ఒకడు వచ్చినా ఒకడిని కొట్టగలుగుతాను, ఇంకొకటి వచ్చాడు అనుకో వాళ్ళిద్దరితో ఏదో డిఫెండ్ చేస్తూ ఉంటాను. కానీ మొత్తం మీరు అందరూ వచ్చి కొట్టేస్తే నా పరిస్థితి ఏంటి? అలాగే ఒక చిన్న యోధా దేశం మీదకి 2 దేశాల వారు యుద్ధానికి వస్తే నాయన నువ్వు తట్టుకోలేవురా అని అంటాడు దేవుడు. మరి ఏం చేయమంటావంటే, నా సహాయం కోరంటే ఈ చిన్న విషయానికి నిన్నేం అడగను ప్రభా, నేను అడగ తెలుసుకోలేదు, నేను చూసుకుంటాను అన్నాడు. చూసుకుంటావా నువ్వు? ఒరే నాయన నీ వల్ల కాదురంటే, నేను నిన్ను అడగ తెలుసుకోలేదు ప్రభువా, నిన్ను విసికించాలనుకోలేదు. అబ్బో ఇటు పెద్ద ఏదో వస్తుంది అన్నట్టు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ చిన్న విషయానికి ఎందుకులేండి, ఈ చిన్న విషయాన్ని దేవుడిని అడగడం ఎందుకంటే ప్రార్థనలో కూడా అడగం మనం, మనకు వచ్చిన జబ్బు అది. దేవుడు ఏమన్నాడంటే, నీకు అనుదిన అవసరత సమస్తములన్నీ నా ముందు పెట్టు, నీకు కలిగి ఉన్న కష్టములన్నీ నా ముందు పెట్టు. నేను ఎందుకున్నాను? పనిపడ ఆకాశం అందుండి మనుషులెల్లరను నేను కన్నార్పకుండా ఎందుకు చూస్తున్నాను? ఎందుకున్నాను పైనుండి? ఊరికనే ఉన్నానా? మీకోసమే ఉన్నాను. నేను మిమ్మల్ని చూసుకోవటానికి ఉన్నాను, మీ మంచి చెడ్డలు చూసుకోవటాకే. మాకు వద్దు ప్రభావ నీ మంచి చెడ్డలు, మా మంచి చెడ్డలయ్యో మాకు తెలుసు, మాకు ఇచ్చావు కదా ఎంతో కొంత అని మన మీద మనం ఆధారపడిపోతూ ఉంటాం. అహాజ్ అదే తప్పు చేశాడు, ఇక్కడ ఇతను కూడా అదే తప్పు చేశాడు. మరొక కారణం చూసుకుని మనం ముగించేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. దేమ అనే పౌలు గారితో ఒక శిష్యుడు ఉన్నాడు. పౌలు గారు ఎలాంటి చెప్పండి? క్రైస్తవ్యంని కట్టింది ఆయనే. ఎక్కువ శాతం క్రైస్తవ్యం కోసం బైబిల్లో 14 పత్రికలు రాసింది ఎవరండి? పౌలు గారు. అసలు మన క్రైస్తవ్యం అంతా ఎవరికి రుణపడి ఉందంటే యేసుక్రీస్తు వారి తర్వాత పౌలు గారికే. యేసుక్రీస్తు వారి తర్వాత అనండి. ఎందుకంటే
ఆయన పడ్డ కష్టం మిగిలిన అపోస్తులు ఎవరు పడలేదు. వాళ్ళు వాళ్ళ స్టేజ్ తగ్గట్టు కష్టాలు పడ్డారు, కానీ మరి అవన్నీ బైబిల్ ఎందుకు రాయించలేదు అంటే అందరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరు? పౌలు గారు. అలాంటి ఈయనతో ఉన్న దేమ అనే ఒక శిష్యుడు ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులతో ఉన్నప్పుడు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మీద చెప్పండి. పౌలు గారు ఎంత పవర్ఫుల్ ప్రీచర్ అయినా, ఎంత పవర్ఫుల్ మెసెంజర్ అయినా, అలాంటి ఆయనతో ఉండకుండా దేమ అనేవాడు వేరే చోటకి వెళ్ళిపోయాడంటే వాడిలోనికి ఏం సోకింది చెప్పండి? ఇహలోక స్నేహం. దేవుడు ఒక మాట అన్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఇప్పుడు దేమ లోకాన్ని, ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఎవరికి శత్రువు అయిపోయాడు? వినండి బాగా. ఆత్మీయ జీవితంలో వెనకడుగు ఎందుకు వేశాం? ఇప్పటి వరకు ఎన్నో కారణాలు చూసాం. ఇప్పుడు పౌలు గారు లాంటి అంత గొప్ప భక్తుడి దగ్గరికి, గొప్ప మెసెంజర్ దగ్గరికి, అంత పవర్ఫుల్ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అతనితో తిరిగి కొన్ని సంవత్సరాల పాటు తిరిగి 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 మరలా దేవునితో శత్రుత్వం పెట్టుకున్నాడు వీడు. మీకు అర్థమవుతుందండి? మరలా శత్రుత్వం పెట్టుకున్నాడు, మరలా ఇహలోకాన్ని స్నేహించాడు. అంటే దేవునితో సహవాసం చేయడం అనేది ఇష్టం ఉండదా అండి? ఇష్టం లేదా? కొంతమంది మనం ఉన్నాం, కొంతమంది వేడిగా ఉన్నప్పుడు సహవాసం చేస్తాం. దేవుని కోసం ఇంత చేయాలి, దేవుని కోసం అంత చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అటు డాండాకరం అంటాం. కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాం. ఎందుకు చెప్పండి? మనకు బాగా ఇష్టం ఏంటి చెప్పనండి? ఇహలోక స్నేహమే, ఇహలోక సంబంధమే. చూడ్డానికి అదే బాగుంటుంది, చూడ్డానికి ఆనందించడానికి ఇహలోకములో ఉన్నదే మనకు మధురంగా ఉంటుంది. చూడండి, కొన్ని సంబరాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని తీర్థాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏముంటాయి చెప్పండి? మనుషులందరూ ఆనందపడే విషయాలు ఉంటాయి. ఇక్కడ ఆనందపడే అన్ని ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి. క్రికెట్ డ్యాన్సులు, తర్వాత రకరకాల విద్వాంసులు అందరూ వస్తారు అక్కడికి. అలాంటి చోటకి దేవుని దగ్గరికి వచ్చిన మనవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. అంటే ఇక్కడ నచ్చట్లేదు మనకి. ఎప్పుడు వాక్యమేనా, ఎప్పుడు ఈ పాటలైనా, ఎప్పుడు ఇదేనా, కాస్త అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు ఇహలోక సహవాసాన్ని కోరుకుంటున్నారు. అక్కడే దెబ్బతింటున్నాం మనం. బైబిల్ ఏమంటుంది? మన ఆత్మీయ జీవితం వెనకడిపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి, నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే మనం దేవుని దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు బాగానే ఉన్నట్టు ఉండి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? కక్కిన దానికి కక్కింది మరలా తినే బుద్ధి దేనికి ఉందండి? కుక్కకుంది. అలా క్రైస్తవ్యంలో కూడా ఇహలోక స్నేహం చేయడానికి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితం వెనక పడిపోతుంది, ముందుకు సాగట్లేదు. నాకెందుకు, నాకు సమస్తం దేవుడే ఉన్నాడు, నాకు ఖచ్చితంగా పరలోకం గ్యారంటీ, నాకు తప్ప ఎవరికి ఇస్తాడన్న గ్యారంటీ ఎవరికొని చెప్పండి ఈరోజు? లేదు. ఎందుకు లేదంటే మన స్నేహమేమో ఒకవైపు ఉంది, మన అడుగులేమో ఒకవైపు ఉన్నాయి. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేస్తున్నాం. మన బతుకు, మన ఆత్మీయ జీవితం ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ అభివృద్ధిలో ఉంటుంది? మన జీవితం అభివృద్ధిలోకి రావాలంటే నీ స్నేహాన్ని మొత్తం కచ్చ చేయాలంతే. పరిశుద్ధుల సహవాసమే తప్ప ఇహలోక స్నేహము నీకు ఉండకూడదు. దేవుడే డైరెక్ట్గా చెప్పాడండి. ఏమన్నాడు తెలుసండి? యేసుక్రీస్తు అను నా కుమారుని సహవాసం మనకు మీరు రండి అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటది. నా కుమారుడు స్నేహంతో చెయ్యండి. ఇప్పుడు ఆ కుమారుడు ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పండి. యేసుక్రీస్తు అనే తన కుమారుడు ఇప్పుడు ఆయనతో నేను స్నేహం చేస్తాను. అడ్రస్ చెప్పండి కొంచెం, నేను వెళ్తాను ఆయన దగ్గరికి. ఎక్కడున్నాడండి? ఈయనే ఆయన కుమారుడు. ఆయన వ్రాసిన మాటలు, ఆయన పనికిల మాటలే ఆయనే
ఇందులో ఉన్నాడు. ఈయనతో సహవాసం చేస్తే, ఈ గ్రంథంతో మనం స్నేహం చేస్తే మన ఆత్మీయ జీవితం సూపర్గా ఉంటుందండి. లాస్ట్ ఫైనల్గా ఒక్క మాట చూపించి, అసలు మనం ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ఎదగాలంటే ఎలా చేయాలి అన్నదానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము కొన్ని ముగింపు పలుకులు మనం చూద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ఇప్పుడు చదువుకునే మాట ఏదైతే ఉందో, ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలంటే, పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికైనా మనం మెరుగుదిద్దుకోవాలంటే, ఇకనైనా మనం స్పీడ్ బ్రేకర్ దాటి ఇప్పుడు మన రేజ్ 200-300 కిలోమీటర్ల వేగంతో మన ఆత్మీయ స్థితి ముందుకు ఉండాలంటే ఇక్కడ కొన్ని మాటలు చెబుతున్నారు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారం చేసి ఇంకనూ ఉపకారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్తుండే చూడండి. మీరు మందులు కాక, నెంబర్ 1, మందులు అంటే మందేసి తాగడం కాదండి. ప్రతి విషయంలో మనం మందులుగా మందంగా ఉంటాం, ప్రతి విషయంలో వెనకబడతాం. కట్ చేయండి దాన్ని అంటున్నాడు ఇక్కడ. ఆ మందత్వాన్ని, ఆ బద్ధకాన్ని కట్ చేయండి, తీసేయండి, ఆ బిట్టు తీసిపడండి. మీరు మందులు కాక, తర్వాత విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు క్రమపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుబరచవలెనని ఆపేక్ష. ఆపేక్ష అంటే ఏంటండి? కోరిక, అభిలాష, ఆపేక్ష. పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తే ఏమంటున్నాడంటే, ఇకనైనా మీ బద్ధకాన్ని వదలండి. ఏ బద్ధకం? ఏ విషయంలో బద్ధకం చెప్పండి? మందం అంటే ఏ విషయంలో బద్ధకం? మనం తినే విషయంలో, తాగే విషయంలో ఏమాత్రం బద్ధకించం. చికెన్ బిర్యానీ అనగానే ఎంత నిద్ర వచ్చేస్తున్నా లాగించేయాలి. తర్వాత ఒక పెళ్ళి అంటే బద్ధకించం, అక్కడెక్కడో రికార్డ్ డ్యాన్స్ అంటే బద్ధకించం. ఇప్పుడు ఎలక్షన్ ఉంది, అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారా, తలకు 500 ఇస్తాం క్యాన్వర్సింగ్కి అంటే అస్సలు బద్ధకించం. పలావ్ ప్యాకెట్ మగవాళ్ళకి, బాటిల్ తలకు 500, సాయంత్రం మీ అందరు చేతులు పెట్టేస్తామంటే ఏదో విధంగా వెళ్ళిపోతాం. అస్సలు బద్ధకం అనేది ఉండదు. ఈ లోక సంబంధించిన విషయాలు ఎలాంటి బద్ధకం? చదువుకునే పిల్లలు ఉన్నారంటే అర్ధరాత్రి 3 గంటలకు లేపేసి చదవరా చదవరా చదవరా. ఎందుకు? కూటి కోసం. కోటి విద్యలు దేనికోసం అండి? కూటి కోసం. ఈయన ఎందుకు అర్ధరాత్రి గంట లేపు చదివిస్తున్నావు? దేని విషయంలో ముందుకెళ్ళిపోవాలని. నువ్వు ఆడికంటే పెద్ద హీరో అయిపోవాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, యాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి. నాకు కుదరదు, నువ్వు ఎలా చదువుతావు చదువు. బైబిల్ కాక వచ్చినప్పటికీ ఎందుకులే బాబు పడుకోరా అంటాను. పడుకో బాబు అంటే ఎక్కడ తప్పిపోతాం, ఎక్కడ మందంగా ఉంటున్నాం మనం అంటే, వాక్య విషయంలోకి వచ్చినప్పుడు, దేవుని పని విషయంలోకి ఎక్కడలేని బద్ధకం, ఎక్కడలేని మందం, ఎక్కడలేని దరిద్రం అంటే మాకు అక్కడికే వస్తుంది. నిద్ర ఎప్పుడు రాదంట. ఒక ఆయన అన్నాడంటే, నిద్ర రావట్లేదండి ఏం చేయాలనంటే బైబిల్ చదివన్నాడంట. అదేంటండి అదంటే, ఎక్కడ లేని నిద్ర ఎక్కడ వస్తుంది? బైబిల్ దగ్గరే వస్తుంది, ఇంకెక్కడ రాదు. నీకు నిద్ర రావాలని అంటే ఖచ్చితంగా బైబిల్ పెట్టుకో, ఓపెన్ చేయి, అలా 4 ముక్కలు 2 వచనాలు చదవగానే నిద్ర వచ్చి కోమలోకి వెళ్ళిపోతావు. అదే రామకోటో లేకపోతే ఇంకోటో లేకపోతే సీరియల్లో చూడు, నీకు నిద్ర రాదు. తెల్లవారులు చూసినా ఇంకోటి ఉంది, ఇంకో 5 నిమిషాలు ఇంకోటి ఉంది, దీని తర్వాత ఇంకోటి ఉంది, అరగంటకి సీరియల్లే ఒకదాన్ని చదువుతారు ఒకటి. మనకి ఎక్కడే రాని నిద్ర, ఎక్కడే రాని మందం, ఎక్కడే రాని బద్ధకం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎవరితో స్నేహం చేయాలో ఆయన దగ్గర వస్తుంది. వాక్యం దగ్గర, దేవుని కుమారుడు యేసు ప్రభు దగ్గర మనకు బద్ధకం వచ్చేస్తుంది. దాన్ని కట్ చేయండి అంటున్నాడు ఈయన. మీ ఆత్మీయ జీవితంలో మీరు అక్కడ కట్ చేయండి. రెండోది విశ్వాసం. మీరు విశ్వాసులే, పరలోకం ఉందని నమ్మరు, దేవుడు ఉన్నాడని నమ్మరు, నరకం ఉందని నమ్మరు. కానీ మీ పనులు చూస్తుంటే మీలో విశ్వాసం లేనట్టుగా ఉంది. కొలసీల పత్రికలో అదే మాట అంటాడు. వీళ్ళు విశ్వాసులని బిల్డప్లు ఇస్తున్నారు కానీ వాళ్ళు చేసే క్రియలు చూస్తుంటే వీళ్ళ విశ్వాసాలు ఏంటి అన్నట్టుగా ఉంది. ఆ రకంగా ఇక్కడ మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది సరైన విశ్వాసం కాదు.
మీరు ప్రారంభంలో ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో దాన్ని డెవలప్ చేసుకోండి అంటున్నాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, విశ్వాసం తర్వాత ఓర్పు. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మనం లోకంలో ఉన్నట్టుగా, లోకంలో రెచ్చిపోయినట్టుగా ఓర్పు లేకపోతే విశ్వాసం ఎగిరిపోద్ది, బుద్ధి జ్ఞానం ఇవన్నీ ఎగిరిపోతాయి. చూడబట్టి మనం ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే నష్టం ఏంటండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరిని అడుగుతున్నాను, ఆత్మీయ జీవితంలో నేను వెనకబడే ఉంటాను, నాకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. నేను ఆత్మీయ జీవితంలో వెనకబడే ఉంటాను, మందంగానే ఉంటాను, బైబిల్ తీను, చదవను, ప్రార్థన చేయను, వత్తం లేకపోతే లేదు, ఆదివారం పూట నేను పనికి వెళ్ళిపోతాను అవసరం అయితే. నాకు వచ్చే నష్టం ఏంటి మీరు చెప్పండి, కూర్చున్న ప్రేక్షకులు. నాకేమైనా నష్టం ఉందండి? ఎంత నష్టం? భయంకరమైన నష్టం. అది ఏ మనిషి వల్ల, ఎవరు జగన్మోహన్ రెడ్డి రికమెండేషన్ చేసినా అవదో, ప్రధానమంత్రి రికమెండేషన్ చేసినా అవదో, నాకు నేనే రికమెండేషన్ చేసుకోవాలి. నా ఆత్మతో నేనే మాట్లాడుకోవాలి, నా శరీరంతో నేనే మాట్లాడుకోవాలి, నా మనస్సాక్షితో నేనే మాట్లాడుకోవాలి. పోతున్నావు నువ్వు నరకానికి పోతున్నావు, నన్ను నేను గద్దించుకోవాలి, నన్ను నేను హెచ్చరించుకోవాలి. అలా ఆత్మీయ స్థితిలో డెవలప్ అవ్వకపోతే, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందకపోతే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటే నరకానికి పోయి నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాను. అదేంటి ప్రభువా, నేను ఆత్మీయ స్థితిలో డెవలప్ అవ్వలేదు కానీ మొత్తం మీద విశ్వాసనే కదా, మొత్తం మీద నేను సన్నిధికి వచ్చాను కదా, పాటలు పాడాను కదా, వాక్యం చెప్పాను కదా అంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన నీకు పరలోకం ఇచ్చేయాలా? ఓహో, కాలేజీకి వచ్చినంత మాత్రాన ఇంజనీరింగ్ జాబ్ ఇచ్చేయాలా? చెప్పండి. టెటోస్కోప్ వేసుకున్నంత మాత్రాన నీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చేయాలా? పరలోకం గురించి ఆత్మీయ స్థితిలో డెవలప్ అవ్వు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, ఫస్ట్ మార్కులు తెచ్చుకో, ఫస్ట్ లో పాస్ అయ్యాను, ఇదిగో సర్టిఫికేట్, నాకు పరలోకం ఖచ్చితంగా ఇవి అన్ను వాడగలిగే దమ్ము ఉందా నీకు? అలాగా ఆ సర్టిఫికెట్ సంపాదించాలని చెప్పాలండి. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో మనం ఎంత అభివృద్ధి పొందాలి చెప్పండి? వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, నలుమూలల దేవునికి సంబంధించిన సమస్త కార్యాలు ఎంత ముందుకుంటే, ఇప్పుడు మీరు తెల్లారగట్లు లెగుతారో, అర్ధరాత్రి లెగుతారో, ఇంకా పడుకోకుండా ఇంకెంతసేపు వాక్యం దగ్గరే ఉంటారో, మీ ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒకసారి ఆలోచించండి సార్. ఈ ఆఫ్రాల్ భూమి మీద ఒక సర్టిఫికెట్ కొద్ది కాలం ఉండి పాడైపోయి ఈ జీవితానికి సంబంధించిన ఒక చిన్న సర్టిఫికెట్ సంపాదించుకోవడానికే హర్నిశలో మనం ప్రయాసపడుతుంటే, ఆ మహాలోకాన్ని సంపాదించుకోవాలంటే ఇంకెంతలా పరిశ్రమపడాలి చెప్పండి? ఎలా ఉంది మన జీవితం ఇప్పుడు చెప్పండి? అలాగే ఉందండి మా జీవితం అన్నవాళ్ళు చేయిపోయికెత్తండి. సర్టిఫికెట్ సంపాదించుకునే టైప్లోనే ఉంది మా జీవితం అన్నవాళ్ళు చేసిపోయికెత్తమా? లేగం. ఎందుకనంటే మంది ఆ రూపాయి బిళ్ళ దగ్గరే ఉంది. ఎక్కడుంది మన ఆత్మీయ స్థితి? అందే ఎక్కడుందంటే అక్కడే ఉంది. అది తిరగబట్టలేదు, బొమ్మ బొరుస తిరగబట్టలేదు. అది మన అనగారిన జీవితాలు అలాగే ఉన్నాయి. మనం చూడండి, కొంతమంది అంటారు అనగారిన ఊళ్ళల్లో, వెంటబడిన కులాలు. మనం కూడా అలాగే ఉంటాం. అవును, మేము అనగారు వాళ్ళమే. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏంటి జయ్యి మాదిగ అంటాడు ఒకడు, జయ్యి మాల అంటాడు ఒకడు. అంటే అర్థం ఏంటి? ఒరే మీరు మాలులరా, మీరు మాదిగులరా, దరిద్రులరా మీరు అని బయట వాళ్ళు అంటుంటే, అవును ఎస్ నేను మాదిగుండే, నేను మాలుండే, మా బతుకులు అంతే. మళ్ళీ ఫ్లాక్స్లు వేసుకుంటాం మనం, నేను ఫలానా అని. ఆల్రెడీ వాళ్ళు చెప్పించి కొడుతున్నారు, కొట్రా ఇక్కడ అంటున్నాం మనం. అలాగా వెనక 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 పడిపోయి మన ఆత్మీయ స్థితిలోనూ దరిద్రమే, ఈ జీవితంలోనూ దరిద్రమే. మరి ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఈయన గారితో మనం సహవాసం చేసినప్పుడు, ఈయనతో మనం దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు అన్యుడా ధన్యుడు అన్నాడు. అంటే ఈయనతో సహవాసం చేసిన వాడికి ఎప్పటికీ ఓటమి లేదు. మనసు నిండా వాక్యం ఉంటే, పాటలు ఉంది కదా, మనసు నిండా వాక్యం ఉంటే మనిషి నిన్ను, అది ఆత్మీయ జీవితం అక్కడికి వెళ్ళాలంటే కేవలం ఇహలోక స్నేహాన్ని వదిలేసి దీంతో స్నేహం చేయాలి.
మనం టీవీలు చూసినా, సినిమాలు చూసినా, సీరియల్ చూసినా, పనికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, నీ ఆలోచన ఎటు వెళ్ళిపోయినా గిర తిరిగి మళ్ళీ దేంతో కనెక్ట్ అయి ఉండాలి? వైఫై. తెలుసు కదండి, మన చుట్టే, మన ఫోన్ చుట్టే తిరుగుతూ ఉంటది. మనం దేని చుట్టూ తిరగాలి? దేని చుట్టూ తిరగాలి. మీకు అర్థమవుతుందండి? లేదంటే మన ఆత్మీయ స్థితి నాశనం అయిపోయిందంటే ఆ రోజే మనం బుక్ మీద రాసేసుకోవచ్చు, ఇంకా నాకు పరలోకం గ్యారంటీ లేదు, ఇంకెప్పటికైనా నేను వెళ్ళవలసింది ఎక్కడికి? నరకానికి. ఆ వెళ్ళేది ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తాం. కాబట్టి నాకు ఆ పరిస్థితి వద్దు బాబోయ్, పరీక్ష రాయాలి, నేను కష్టపడతాను, ఇక్కడి నుంచి మంచి సర్టిఫికెట్ సంపాదించుకుంటాను. ఏ సర్టిఫికెట్ చెప్పండి? ఉన్నత లోకానికి అర్హుడయ్యే సర్టిఫికెట్ నేను సంపాదించుకుంటాను అని పాకులాడాలి. చెప్పండి, ఈ రోజు నుంచి ఎంతమంది ఆత్మీయ స్థితిలో డెవలప్ చేసుకోవడానికి ముందుకు వస్తారో ఒకసారి చేతులు పైకెత్తాం. పెద్దండి, ఎవరైతే చేతులు పైకెత్తట్లేదో నాకు ఆత్మీయ స్థితి నాకు డెవలప్ అవ్వకర్లేదు అని అర్థం అనమాట. ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుని సహవాసంలో, దేవుని పనుల్లో, వాక్యంలో, పాటల్లో, అన్ని విషయాల్లో మనం ముందుకే ఉందాం కానీ వెనక్కి ఉండొద్దు. శ్రద్ధగా విన్నందుకు మీరు అందరికీ శుభాలు తెలియజేస్తూ